హలో ఆల్. అతిగా ఆశపడే మొగాడు, అతిగా ఆవేశపడే ఆడది సుఖపడదు అని రజనీకాంత్ సినిమాలో చెప్తే ఏమో అనుకున్నా. కానీ ఈ న్యూస్ చూశాక అది 100% నిజమే అనిపిస్తుంది. యూఎస్లో ఉంటున్న ఓ ఇండియన్ ఇలా అత్యాశకు పోయి నెలకు ఆల్మోస్ట్ ₹1,00,00,000 సంపాదించాడు. కానీ కాలం చూస్తూ ఊరుకుంటుందా? కర్మఫలంగా కటకటాలెక్కాడు. ఈ మధ్య ఐటీ కమ్యూనిటీలో మూన్ లైటింగ్ అనే పదం బాగా వినిపిస్తుంది. అంటే ఒక ఫుల్ టైం జాబ్లో ఉంటూనే గుట్టు చప్పుడు కాకుండా ఇంకో ఫుల్ టైం జాబ్ చేసుకోవడం. ఇండియాలో చాలా కంపెనీలు ఇలాంటి ఎంప్లాయీస్ ఉండడం వల్ల తలలు పట్టుకుంటున్నారు. కానీ అగ్రరాజ్యం అమెరికాలో ఉంటూ వీసాలపై వెళ్ళి కష్టపడి జాబ్ చేసుకుందాం, డబ్బులు సంపాదించుకుందాం అని వెళ్ళి ఈ డబుల్ డిప్పింగ్ చేస్తే ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం. 39 ఏళ్ల మన ఇండియన్ టెక్ ప్రొఫెషనల్ అయిన మెహుల్ గోస్వామి న్యూయార్క్ స్టేట్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఈయన న్యూయార్క్ స్టేట్ ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్లో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్గా రిమోట్గా వర్క్ చేస్తున్నారు. స్టేట్ జాబ్ అంటే మన దగ్గర ప్రభుత్వ ఉద్యోగం లాంటిదన్నమాట. అయితే 2022 మార్చి నుంచి ఈయన స్టేట్ డ్యూటీలో ఉంటూనే మాల్టాలోని ఒక ప్రైవేట్ సెమీ కండక్టర్ కంపెనీ అయిన గ్లోబల్ ఫౌండరీస్లో కాంట్రాక్టర్గా మరో ఫుల్ టైం జాబ్ కూడా స్టార్ట్ చేశారు. అంటే ఒకే టైంలో అటు ప్రభుత్వానికి ఇటు ప్రైవేట్ కంపెనీకి వర్క్ చేస్తూ డబుల్ జీతం తీసుకున్నాడు. ఎవరో ఇచ్చిన అనామక ఒక ఈమెయిల్ ద్వారా ఇన్వెస్టిగేషన్ మొదలైంది పోలీసులకి. సో చివరికి మెహుల్ గోస్వామి నిజంగానే తను తప్పు చేశాడని చెప్పి అర్థమైంది. తన వల్ల దాదాపు $50,000 అంటే మన ఇండియన్ కరెన్సీలో 41 లక్షలకు పైగానే పబ్లిక్ ఫండ్ దుర్వినియోగం అయినట్లు తెలిసింది. అమెరికా అధికారులు వెంటనే రంగంలోకి దిగి గోస్వామి పైన గ్రాండ్ లార్సెనీ ఇన్ ద సెకండ్ డిగ్రీ అనే తీవ్రమైన నేరం కింద కేసు నమోదు చేశారు. అయితే అమెరికా చట్టాల ప్రకారం ఇది క్లాస్ సి ఫెలోనీ. ఈ నేరానికి గరిష్టంగా 15 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ప్రైవేట్ కంపెనీల్లో ఈ మూన్ లైటింగ్ అనేది ఇండియాలో చర్చనీయాంశంగా ఉండొచ్చు. కానీ అమెరికాలో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ ట్యాక్స్ పేయర్స్ డబ్బును స్వాహా చేస్తే దాన్ని మోసం కింద లెక్క కడతారు. ఈ గోస్వామి కేసు చాలా మందికి ఒక పవర్ఫుల్ వార్నింగ్ లాంటిది. అమెరికా రూల్స్ ఆర్ రూల్స్ అని మరోసారి రుజువైంది. ఆశకు పోయి చట్టాలకు వ్యతిరేకంగా $డబుల్ సంపాదించబోతే ఇప్పుడు ఇలా ట్రబుల్లో పడతారనమాట.